ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. 103వ కీర్తన 5వ చరణము. ఈ ఉదయకాలంలో పరిశుద్ధుడైన దేవాతి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. మన హృదయాన్ని ఎరిగిన అద్భుత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు మన దేవుడు. ఈరోజు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగును అని నీ హృదయం దేని కొరకు ఆరాటపడి ప్రార్థిస్తుందో, అంగలారుస్తుందో ఎరిగిన దేవుడు నిన్ను మేలు చేత తృప్తిపరుస్తానంటున్నాడు. నీ హృదయము దేవుని యందు తృష్ణ కలిగి ఉండాలి. ఆ హృదయములో దేవుని వాక్యం హృదయమును పలక మీద వ్రాసుకొని వాక్యానుసారముగా జీవించాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో దేవుని కొరకు మనం తృష్ణ కలిగి జీవించాలి. ఆయనను వెదకాలి. నిత్యము నిన్ను నీవే పరిశుద్ధపరచుకో. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నిత్యము ఆయనను స్తుతించు. నీ ఆత్మీయతను బలపరుచుకో. పక్షిరాజు వలె అలయక దినదినము క్రొత్త అనుభవాలతో మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నీ యవ్వనమును బట్టి ఎవరూ నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమ, విశ్వాసం, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఆయన వచ్చేంత వరకు వాక్యం చదువుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. నీలో ఉన్న దేవుడిచ్చిన వరమును అలక్ష్యము చేయకు. దేవుని కోసం జీవించు. ఆయనే తన మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.